భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। శ్రీ 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 వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భావిస్తారు। శత్రు బాధలు నరకోశ దృష్టి దోషాలు తొలగిపోయేందుకు శ్రీ వారాహి అమ్మవారిని కొలుస్తారు। ఆషాఢ గుప్త నవరాత్రి వేడుకలను నాగారం శ్రీ శ్రీ వారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు। శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులలో రెండవ రోజు పూజా మహోత్సవాలను నిర్వహించేందుకు కనులారా వీక్షించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। ఈనాటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ శ్రీ వారాహి దేవి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు। శ్రీ 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 వారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ శివకార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితుల సహకారంతో శ్రీ శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు। నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజున అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను చేపట్టారు। ముఖ్యంగా నవరాత్రులలో శ్రీ వారాహి హోమాన్ని విశిష్టంగా నిర్వహిస్తున్నారు। హోమాది కార్యక్రమాల అనంతరం అమ్మవారికి అభిషేకం పుష్పార్చన అష్టోత్తరం వంటి కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేపడుతున్నారు। అమ్మవారికి విశేషంగా మహాహారతిని సమర్పించిన అనంతరం దంపతులుగా కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన కావించారు। కుంకుమార్చనతో శ్రీ వారాహి దేవిని కొలిచారు। అసలు ఈ వారాహి దేవి ఎవరు, ఎందుకు వారాహి దేవికి ఆషాఢ గుప్త నవరాత్రులను నిర్వహిస్తారు అనే విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం। వారాహి దేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని। దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది। పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి। ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీ తత్వాన్నే వారాహి అని పేర్కొంటారు। వారాహి నవరాత్రులను జూన్ 26వ తేదీ గురువారం నుండి మొదలుకొని వారాహి నవరాత్రులు జూలై 4వ తేదీ శుక్రవారం వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు। ఈ 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజించి ఆరాధిస్తారు। నాగారం శ్రీ శ్రీ వారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలను చేపట్టారు। ఈ యొక్క పూజాది కార్యక్రమాలను వీక్షించేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేశారు। బ్రహ్మశ్రీ డాక్టర్ చిట్టిపెద్ది రామశర్మ గారు శ్రీ శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలను గావించి శ్రీ వారాహి దేవి యొక్క వైభవాన్ని ప్రవచనాన్ని తెలియచేశారు। ఆలయ ప్రాంగణంలో పూజ అనంతరం అమ్మవారికి సమర్పించినటువంటి మహాహారతి భక్తులను ఆకట్టుకుంది। హిందూ సాంప్రదాయంలో పూజలలో పుష్పానికి హారతికి ధూపానికి దీపానికి నైవేద్యానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది। ఈ నేపథ్యంలో అమ్మవారికి సమర్పించే ఒక్కో హారతి ఒక్కో విశేషమైనదిగా చెప్పబడుతుంది। మహాహారతిని గావించిన అనంతరం తీర్థప్రసాద వితరణ గావించి భక్తాదులను ఆశీర్వచనం గావించారు। ఈ యొక్క పూజా కార్యక్రమాలు 9 రోజుల పాటు నిర్విరామంగా సాగుతాయని వీలైన వారందరూ ఈ 9 రోజులలో ఏదో ఒక రోజు వీలు చేసుకొని అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారిని పూజించి తమ యొక్క ఇహ గ్రహ పీడల నుండి విముక్తిని పొందవచ్చని ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శివ కార్తిక్ శాస్త్రి తెలియజేశారు। ఈ యొక్క పూజా మహోత్సవాలలో పాల్గొనేవారు ఈ యొక్క హోమాది కార్యక్రమాలలో కూర్చునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చని తెలియజేశారు। వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా సాగుతున్నాయి। ఈ ఉత్సవాలు వారాహి దేవి ఆలయాలలో నిర్వహించడం విశేషమైనటువంటి ఫలితాన్ని
అందిస్తుందని పేర్కొన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భక్తాదులు విచ్చేసి అమ్మవారిని సేవించుకొని తరించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్న నేపథ్యంలో వేలాదిగా భక్తాదులు తరలివచ్చి అమ్మవారిని సేవిస్తూ తరిస్తున్నారు. అంటే నేను పత్రికలు దాదాపు ఒక 500 మంది వరకు ఇయడానికి పోయినా, ఒకరింట్లో ఒక్కొక్క బెడ్రూమ్లో హాల్లో కానీ వ్యాయామం చేసే సామాగ్రులు ఎన్ని ఉన్నాయో తెలుసా? చూసి నేను చాలా స్టన్ అయినా అన్నమాట. అటువంటి వ్యాయామం చేసేటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు కదా. ఆ వ్యాయామం కన్నా ఈ వ్యాయామం చాలా విశేషమైన వ్యాయామం. హర నమ పార్వతీ పతగే. ఉపవాసం ఉన్నారా? ఎవరైనా ఉపవాసం ఉన్నారా? అందరూ కూడా హర నమ పార్వతీ పతగే. హర హర మహాదేవ. ఓం శక్తి పరాశక్తి అనాలి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. చిన్నపిల్లలు కొద్ది పైకి లేపమ్మా. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. బలో వారాహి మాతాకి, బలో వారాహి మాతాకి. ఏదో ఆషాఢ మాసం వచ్చింది, నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ఉదయం సాయంకాల స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పాదరాక్షలు వేసుకోకుండా నేలపైన పడుకొని అమ్మవారి దీక్షలో ఉన్నారని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ అమ్మవారిని ఆరాధన చెయ్యాలంటే ఎప్పటికీ భక్తి శ్రద్ధ అవసరం. ఎటువంటి భక్తి శ్రద్ధ అవసరము అంటే, మానవ జన్మంలో మనము అబద్ధాలు చెప్పకుండా ఉండగలమా? ఉండగలమా? ఉండగలమా చెప్పండి. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్పెషల్గా బిల్డర్స్ ఎక్కున్నారు. ఇక్కడ ఉండగలమా? కాబట్టి 9 రోజులైన దీక్షా కంకణం ధరించి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసేటప్పుడు మాత్రం శాస్త్ర ప్రకారంగా కొన్ని చేసే నియమ నిబంధనలతో పాటు అబద్ధం కూడా మనం పక్కకు పెడితే అమ్మవారి యొక్క పాదాల దగ్గర మనకు ఒక చోటు దొరుకుతుందని నేను అనుకుంటా. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఫీల్ కావద్దు. మేము దేవాలయం కట్టేటప్పుడే అబద్ధాలు ఆడమే మానేసినాం కాబట్టి తొందరగా కట్టినామేమో అనిపిస్తుంది. జాతకాలు చెప్పేటప్పుడు కొంచెం ఏదో అబద్ధం చెప్తామేమో కానీ అంటే మళ్ళా మొత్తం అబద్ధం చెప్పము, కొంచెం టచప్ ఇస్తుంటాం అన్నమాట. ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం భరణి నక్షత్రం ఉందనుకోండి, చంద్రబాబు జన్మ నక్షత్రము భరణి నక్షత్రం అంటే ధరణిని వెళ్తారు అని చెప్పి ఏదో 4 మాటలు చెప్తుంటాం. కానీ అలా చెప్పే యొక్క సందర్భంలో ఇటువంటి దీక్షా కంకణాలు ధరించి అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు సూక్ష్మంగా జాగ్రత్తగా ఉండి చెయ్యాలి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నేను చెప్తుంటే అక్కడ ఫోన్లో వస్తున్నారు చాలామంది. పంతులు గారు ఏదో చెప్తున్నారు అనుకుంటారు, కానీ చెప్పే విషయాలన్నీ కూడా పుస్తకాలు చదివి చెప్తున్నాం. వారాయి గురించి ఇంతవరకు కూడా రామ్ కుమార్ శర్మ గారు చెప్పారు. వారాయి అంటే ఎవరు, వారాయి అమ్మవారి యొక్క ఆరాధన ఏంటి, ఆమె ఆలోచన ఏంటి అని చెప్పారు. ఎందుకు చెప్పించామంటే ఆయనతోని జయశ్రీ గారు ప్రణిత వాళ్ళు వచ్చి చూస్తున్నారు. విశేషంగా ఎందుకు చెప్పిస్తున్నాము అంటే, సప్తమాతృకలో విశేషమైనటువంటి స్థానము వారాయి అమ్మవారి. ఆ సప్తమాతృకల్లో లలితాదేవికి సైనాధ్యక్షురాలు. సైనాధ్యక్షురాలు అంటే సెక్యూరిటీ చీఫ్, కమాండర్ లాగా. భూ సంబంధించిన సమస్యలు ఏమైనా సరే
ఆరోగ్య శరీరానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా వారాహి అమ్మవారి ఆరాధన చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నేను గమనించినంత వరకు అమ్మవారికి అబద్ధాలు చెప్పకుండా ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని నేను గ్రహించిన. మేము దేవా నిర్మాణం చేసేటప్పుడు వందలాది మందికి భక్తులకు ఫోన్ చేశాం. వారాహి దేవా నిర్మాణం చేస్తున్నామమ్మా అని చెప్పి చాలామందికి అడిగాము. శక్తి కలిగిన వాళ్ళు వారి వారి యొక్క శక్తి అనుసారంగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొందరైతే మా ఫోన్లు బ్లాక్లో పెట్టి ఇంకా లిస్ట్ కూడా తీయలేరు అనుకుంటున్నాయి. కొందరైతే మా ప్రియమైన భక్తులు ఉన్నవాళ్ళు మా నంబర్ బ్లాక్లో కూడా పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఇంకా నంబర్ కూడా తీయట్లేదు. అదేవిధంగా రెగ్యులర్గా అయ్యప్ప స్వామి పూజ, రెగ్యులర్గా అయ్యప్ప స్వామి ఆరాధన చేసే భక్తులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకందరికి కూడా కొన్ని సందర్భంలో ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంట్లో చేసుకోవడానికి కొందరు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ కొందరు వాళ్ళకందరికి అవకాశం కలగాలని చెప్పి ఇక్కడ దేవాలయంలో ప్రాతకాలం అభిషేకం చేసి అమ్మవారికి పడిపూజ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మాకు ఈరోజు భాగ్యనగరంలో పేరు వచ్చిందంటే ఎక్కువగా అయ్యప్ప స్వామి ఆరాధన చేస్తున్నందుకు, అయ్యప్ప స్వామి పూజలు చేస్తున్నందుకు, ఎక్కువగా అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నందుకు స్వామివారి మీద ఒక భక్తితో వారి యొక్క దేవ నిర్మాణం చేయాలి. ఒకటే వారాహి దేవా నిర్మాణం చేసి ఒక శుక్రవారము మంగళవారం భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి మంగళవారం శుక్రంగా మిగతా వారం రావాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవము ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మేము వాస్తవానికి అనుకున్నది ఇక్కడ వారాహి అమ్మవారు మాత్రమే అనుకున్నాం. ఆశ్వీజ శుద్ధ నవమి రోజు శంకుస్థాపన చేశాం. శుద్ధ నవమిలో శంకుస్థాపన చేసి నలుగురితో కలిసి ప్రారంభమైంది దేవాలయ నిర్మాణం. అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మేము లాస్ట్ ఇయర్ చేసిన నవరాత్రులు కానీ అంతకుముందు కొన్ని ప్రాంతాల్లో చేసిన నవరాత్రి యొక్క ఫలితంగా భావించి మేము తొందరగా దేవాలయ నిర్మాణం చేసుకోవడానికి అమ్మవారు మాకు అనుగ్రహించని నమ్ముతున్నాం. ఎందుకు అంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాత్రి పూట దాండియాలాడి రాత్రి పూట సమయంతో వృధా చేసి ఉదయం 8-9 గంటలకు లేచి స్నానమాచరించి మళ్ళీ అమ్మవారి పూజ చేసే ఒక ప్రాంతంలో మనమందరం ఉన్నాం. ఎందుకంటే మేము అన్ని మండపాల పూజలు చేస్తుంటాం కాబట్టి మాకు అన్ని తెలిసినాయి ఇవన్నీ. కానీ ఇక్కడ అట్లా కాదు. అమ్మవారికి ఎలా ఆరాధన చేయాలంటే రాత్రి కాలం సమయంలో అమ్మవారి ఆరాధన చేసిన, ప్రదోష కాలముందు ఆరాధన చేసిన, రాత్రి కాలం అంటే చీకటి పడ్డ సమయంలో అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారికి విశేషమైనటువంటి ఏదో నానా రకాల పదార్థాలు పెట్టవలసిన అవసరం లేదు. మిప్ప పువ్వు పెట్టవచ్చు. మీ మనసులో ఏమైనా కష్టాలు కానీ కోరికలు ఏదైనా తీరాలని అనుకుంటే 27 పసుపు కొమ్మలు కంకణాలు కట్టి అమ్మవారికి ధరించిన, అమ్మవారికి 27 చుట్లు ప్రదక్షిణ చేసిన, అంటే 27 చుట్లు ఎందుకు చేయాలంటే నక్షత్ర స్వరూపం అశ్వని భరణి కృతిక ఇవన్నీ ఉంటాయి కదా, ఆ 27 నక్షత్రాల స్వరూపంగా భావించి అమ్మవారికి ఆరాధన చేసిన, అమ్మవారికి ముడుపు కట్టిన, అమ్మవారి యొక్క శక్తి అనుసారంగా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దళిత వారాహి రహస్య గ్రంథంలో చెప్పినటువంటి శ్లోకానుసారంగా మనం పరిగణిస్తే అమ్మవారికి దక్షిణాచారము వామాచారము 2 రకాల ఆరాధన. దక్షిణాచారం ఆరాధనలో
వామాచార ఆరాధనలో విభిన్నమైనటువంటి పాత్రలో పూజా కార్యక్రమాలు ఉంటాయి. మేము ఇక్కడ చేసే ఆరాధన సాత్వికంగా శ్రీచక్రార్చన పూర్వక అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాం. కొన్ని కొన్ని దేవాలయంలో మధు మాంసంతో కూడా అమ్మవారి ఆరాధన చేస్తారు. అంటే ఈ అమ్మవారికి 2 రకాల ఆరాధన చేసుకోవచ్చు. అంటే శాక్తేయ ఉపాసన, స్మార్త ఉపాసన. నాగారం గ్రామ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా, మేమందరం కూడా మీ యొక్క మీకు దర్శనార్థం కోసము మీకేమైనా సమస్యలు ఉంటే అటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. కార్తీక్ పంతులు గారు ఏదో సొంతంగా గుడి కట్టుకున్నట్టే నా ఒక్కరి కోసం కాదు, మీరందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి, అందరు మనిషికి 10,000 ఇచ్చిపోవాలి. అమ్మో ఈ డైలాగ్ బాగా బాగాలేదు, రికార్డ్ చేయగలరు అయితే డైలాగ్ బాగా. భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి ఆరాధన చేయండి, అమ్మవారి పూజా కార్యక్రమం పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు సపోర్ట్గా ఉండండి. అంతకు మించిన డొనేషన్ లేదు, అంతకు మించిన అదృష్టం లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు సహకరించిన, ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అందరూ వచ్చి మాకు మా యొక్క కార్యక్రమాలకు కానీ మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలకు కానీ క్రమశిక్షణంగా మేము చెప్పినటువంటి పాటించి ఆరాధన చేసిన, పూజ చేసిన అంతకన్నా మహాభాగ్యం ఇంకేం లేదు. అంతేగాని ఏదో మేము కట్టుకున్నాము మా ఒక్కరి కోసం దేవాలయం కాదు. మాకు మళ్ళీ సీజన్ కార్తీక మాసం స్టార్ట్ అయినా మంచి కార్యక్రమం, మా పెళ్ళిళ్ళు, మా గృహప్రవేశం బిజీగా ఉంటాము. ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే దేవాలయం ఉండడం జరుగుతుంది. ఇక్కడ నా అర్చక స్వాములు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా శిష్యులు కానీ, మా సోదరులు కానీ వాళ్ళే గుడి రోజు వాళ్ళే ఇక్కడ నిత్య అర్చన కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే మాది ఇంకా చిన్న వయసు, మేము ఇంకా ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తూ ఉండాలి, ఇంకా ఎన్నో యాగాలు, ఎన్నో ప్రతిష్టలు చేయాలి. ఇప్పటికి 147వ ప్రతిష్ట, ఈ గుడితో 145, మొన్న ఒక 2 చేశాము, 147. వారాయ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన, అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన, నాగారం గ్రామం ప్రజల యొక్క ప్రేమ మమత వలన దాదాపు ఒక 500 ప్రతిష్ట చేయాలని మనసులో అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉంటే ఆ ప్రతిష్టలు కూడా చేసుకుంటూ ఈ వారాయి నవరాత్రి అక్కడ చేస్తున్న హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు. ఒక్కొక్క వస్తువు కానీ, అక్కడ హోమంలో వేసే వస్తువులు కానీ, అక్కడ చేస్తున్నటువంటి మంత్రభాగం కానీ శబ్దం కూడా తప్పు పోకుండా చదివే మంత్రాలు అవన్నీ కూడా. అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం కానీ, అమ్మవారి చేసే ఒక కైంకర్యం కానీ, ఏదైతే చేస్తూ ఉన్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్మార్త పండితులు కాదు, దేవి ఉపాసన పొందినటువంటి పండితులు. ఒక్కొక్క శ్లోకం గురించి లక్షల సార్లు జపం చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసినటువంటి పండితుల ద్వారానే ఈ వారాయి హోమం జరుగుతుంది. ఇంతకుముందు రామకుమార్ శర్మ చెప్పారు, ఈ వారాయి ఉపాసన కావాలంటే గురుముఖంగా ఉండాలి, చాలా సిస్టమేటిక్ ఉంటుంది, చాలా సిస్టమ్ ఉంటుంది అని చెప్పారు. అది 100% కరెక్ట్. మేము చదువుకున్న సమయంలో, వేద పాఠశాల చదువుకున్న సమయంలో కూడా వారాయి అంటే మాకు అప్పటి నుంచి తెలుసు, దాదాపు 12-14 సంవత్సరాలు తెలుసు. లలితా సహస్రనామంలో కూడా వారాయి అమ్మవారి పేరు వస్తుంది. వస్తుందా రాదా? సప్తమాతృకల్లో వారాయి దేవి కూడా ఉంటుంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చేశారని అందరూ గుర్తించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ లాగా కావాలనుకుంటున్నారు. చాలా మంచి సంకల్పం. అటువంటి కార్యక్రమాలు కూడా సరే ఎవరు చేసినా ఏముంది కానీ అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతున్నది.
అటువంటి కైంకర్యలు కూడా ఈ యొక్క నవరాత్రులు మాత్రము కాకుండా మిగతా రోజులు కూడా మీరు ఆరాధన చేయాలి, అమ్మవారిని స్మరించుకోవాలి. అమ్మవారి ఆరాధన చేస్తే ఖచ్చితంగా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా కాంచనం కర్మచింతనం, అర్ధభాగే దైవ చింతనం, షడ్భాగే మానస చింతనం. మళ్ళీ చూడండి, కాంచనం కర్మచింతనం, అర్ధభాగే దైవ చింతనం, షడ్భాగే మానస చింతనం. భగవంతుని యొక్క ఆరాధన చేస్తే భగవంతుడు అర్ధభాగం ఫలితం ఇస్తాడంటాం. మిగతా ఫలితం మనకు రావాలంటే మనం భక్తి, శ్రద్ధ అవన్నీ పాటిస్తేనే మనకు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.